షెల్టర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఉట్టి పై సమాచారం మాత్రమే ఇచ్చుకొస్తారు. లేకపోతే బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఇవే. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారయ్యే. విశాఖ నార్తు, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్టు, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ పోటీ చేయబోతోంది. ఇందులో చివరి నిమిషంలో 1-2 స్థానాల్లో మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది. విశాఖ నార్త్ నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్ రాజుతో పాటు మరొకరి పేరు, కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బద్వేలు నుంచి సురేష్, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, గోనుగుంట సూర్యనారాయణ, ఆదోని నుంచి కర్నూలు జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్రమోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం సొంత వాళ్ళకే ఉన్నది మంచిదే. అయితే ఇక్కడ ఇది దాదాపుగా ఈ 10 స్థానాలైనా ఏంటన్నటువంటిది చూడాల్సి ఉంది. మంచి కాన్సెప్టే వచ్చింది. లేకపోతే కోడ్ కూసేలోపు 7,000 కోట్ల రుణం ప్రభుత్వానికి దస్త్రం పంపిన ఏపీఎండీసీ, నేడో రేపో ఆన్లైన్లో మంత్రివర్గ ఆమోదం, బాండ్ల రూపంలో తీసుకునే రుణమంతా ప్రభుత్వానికి అంటూ ఇక్కడ టోటల్గా కోడ్ కూసేలోపు అంటే ఇక్కడ లోన్స్ తీసుకోకుండా మరి రేపు గవర్నమెంట్ ఎట్లా నడపాలి, చంద్రబాబు గారు వస్తే అన్న లోన్ తీసుకోకుండా నడుపుతారంటే మేము అట్లా వార్తలు రాస్తాం, మీరు చచ్చినట్టు పడుండి అన్నటువంటి కోణంలో నడుస్తుంది. లేకపోతే 5 హామీలతో కాంగ్రెస్ నారీ న్యాయ్